నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా ఆకుల అంటే తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు. మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు. చక్రపాణి గారు అండ్ అలాగే మల్లేశ్వరి గారు. వాళ్ళతో మాట్లాడి సోనియా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడు సోనియా చిన్నప్పుడు ఎలా ఉండేది? అంటే అల్లరి చేసేదా, సైలెంట్ గా ఉండేదా, లేదంటే రౌడీలా ఉండేదా? మంచిగా అల్లరి అంటే అల్లరిగానే ఉంటుంది. అల్లరి అంటే ఇక ఆమె ఆడుతుంది పాడుతుంది, ఆమె ఇష్టం, ఆమెకు ఫ్రీగా వదిలేస్తాం అంతే. ఇక వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా కదా, ఆటలు ఆడినా పాటలు పాడినా మా అన్నయ్యలు చూసుకుంటారు అని ఫ్రీగా ఆడేది చేసేది అంతే. అది ఏం చేసినా స్కూల్లో మందమే. ఇంటికి వచ్చిందంటే ఏ ఆట లేదు ఏం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకోవాలి అంతే. ఇప్పుడు మేమేంటంటే మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వ్యవసాయం మీద మా నాన్న కానీ మా తాతల దగ్గర నుంచి వ్యవసాయం, మేము కూడా వ్యవసాయం చేస్తాం. నేను చేపించేది వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి, ఈవిడకు ఆ వర్క్ చేయకపోయేది. ఈవిడ ఇంట్లో సారీస్ బిజినెస్ పెట్టుకొని లేడీస్ సంబంధించినవి పెట్టుకొని మేము షాప్ చూసుకునేది. నేను వెళ్ళి వ్యవసాయం పనులు చేపించుకొని వచ్చేది. మేము ఇట్లా కష్టపడుతున్నాం కదా, అంటే ఇదే వ్యవసాయం చేయడము ఇట్లా చేయడము, మా పిల్లలు మాలాగా వ్యవసాయం చేయకూడదు, కష్టపడకూడదు అని ఒక ప్లానింగ్ తోటి ప్రణాళికతోని వాళ్ళు చదివించాం చిన్నప్పటి నుంచి. ఇట్లా చేయాలి, వీళ్ళను మంచి హై లెవెల్లో మంచి పొజిషన్లో ఉండాలి అని ప్లానింగ్ తోటి ఇప్పుడు ఒక 30 years బ్యాకే ప్లాన్ తోటి చేసుకొచ్చాను. స్టడీ తక్కువ కాబట్టి వాళ్ళనన్నా మంచి చదివియాలని. మా నాన్న మా అమ్మ నాన్న అమ్మలో చదివించుకోలేకపోయారు. అంటే వాళ్ళకి అప్పుడు తెలియదు, చదువు విలువ తెలియదు, మాకు తెలుసు కాబట్టి మేము వీళ్ళను బాగా చదివించినాం, మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాం. అనుకున్నట్టుగానే వచ్చారు, ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు సోనియాతో ఒక తండ్రిగా మీకు ఎలాంటి బాండింగ్ ఉంది? బాండింగ్ అంటే ఉంటది కదా. అంటే ఇప్పుడు తల్లికి కూతురికి ఉన్న బాండింగ్ కన్నా తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ అది వేరే టైప్ కదా. అంటే ఆమెకు మాకు ఇద్దరి మీద ఉంటది కానీ ఎక్కువ డాడీ అనేటైనా బయటికి పోయిటాను, బయట పనులు చూసుకుంటాను. నేను అనేదాన్ని ఆమెకి ఎప్పుడు ఎంబడి ఉన్నా కదా, ఎక్కువ నాతోటే మీతో షేర్ చేసుకోవడం అన్ని. నేను వాళ్ళ పెద్ద అన్నయ్య షూటింగ్ కానీ ఏమైనా బయట వర్క్లు ఉంటే అమ్మని తీసుకెళ్తుంది, అన్నయ్యను నన్ను అడిగి వాళ్ళ వాదిని అన్నయ్య మమ్మల్ని ముగ్గురిని ఆలోచించి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సిబ్లింగ్స్, ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మేమిద్దరం అల్లరి ఎక్కువ చేస్తాం. అట్లా సిబ్లింగ్స్ వాళ్ళ అన్నలతోని అండ్ అలాగే సోనియాకి ఎలాంటి ర్యాపో ఉండేది? సోనియా అల్లరే ఎక్కువ ఉంటది. ఇక ఆమె ఎంత అల్లరి చేసినా ప్రేమగానే ఉంటాం మేము. కొట్టుకునే వాళ్ళ చిన్నప్పుడు? మరీ చిన్నప్పుడు, ఇంకా కొద్ది పెద్దగైనాక ఎవరు ముట్టుకోలేదు. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళు, కానీ ఆమెను ఒక్క దెబ్బ కూడా వీళ్ళు వేయరు. ఆమెనే కొట్టిపోతుంది అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి ఆడపులి అంతేకాని ఆమెను ఒక్క ఇట్లా కూడా అనకపోయేది వీళ్ళు. ఇద్దరు అన్నయ్యలు. ఇంకా చిన్నోడు కొద్దిగా ఇక్కడ అంటే ఇక్కడ ఉండాలని కొద్దిగా బెదిరిస్తాడు. ఈయనతో ఎక్కువ ప్రేమగా ఉంటది, ఎక్కువ సన్ముగా ఉంటది. ఆయన భయపడుతుంది. ఇప్పుడు సోనియా ఫస్ట్ ఇట్లా నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నీ ఇష్టమే మా ఇష్టం అమ్మ, నీ ఇష్టమే మా ఇష్టము, కానీ ఎక్కడైనా చూసి చేసుకో, మంచి సినిమా అయినా ఏదైనా అంటే నాకు తెలుసు, నేను ఎక్కడ మాట రాకుండా నేను చేస్తా. నాకు ఇది చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది, నాకు దానికి సరిపోని డబ్బులు లేవు, నా సాలరీలో నేను వీళ్ళందరికి ఖర్చు పెట్టలేను, కాబట్టి ఇది ఒక పార్ట్ టైం, ఇది చేసుకొని నేను ఇట్లా ఖర్చు పెడతా అనేది చెప్పింది. తను కరోనా అయిపోయినాక దిశ సినిమా తీయడానికి కారణం కూడా ఒక అమ్మాయి కష్టం, ఒక అమ్మాయి కష్టము అని అమ్మాయి గురించి నటించింది. ఒక అబ్బాయి చనిపోయిండు, అబ్బాయి చనిపోయిన అమ్మాయికి ఆ అమ్మాయికి పుట్టిన పాపకు ఆమె కూడా కష్టమే కదా అని ఆ అమ్మాయి గురించి సాయం చేసేది. ఇంత అని పంపేది. ఆమె డెలివరీ అయినప్పుడు దగ్గరుండి ఏదో పల్లెటూరు పోయి డెలివరీ చేపించొచ్చేది. అట్లా ఆమె చిన్నపిల్ల, ఈమెకి ఏం తెలియదు. పెద్ద ఒక అమ్మలాగా ఒక పేరెంట్స్ లాగా దగ్గరుండి డెలివరీ చేపించి అక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి నువ్వేమన్నా తెప్పించుకో, ఏమన్నా తినమ్మా అని అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చింది. తర్వాత కూడా పంపించేది. అది అందరికీ తెలుసు, ఆ సార్ కూడా తెలుసు. ఆశా ఫౌండేషన్ తరపున ఆ సార్ కూడా కొన్ని డబ్బులు చేసి ఇచ్చిండు. ఆమె కూడా పంపింది. ఈమె కూడా ఇప్పటికీ కూడా నెలకు, నాకు పూర్తిగా తెలియదు నేను చెప్పకూడదు, 15,000 10,000 పంపిస్తుంది. పాపకు బట్టలు పంపిస్తుంది, ఆమెకు బట్టలు పంపిస్తుంది, ప్రతి పండగకు బట్టలు పంపిస్తుంది.
ఇప్పుడు చూసుకుంటే సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పడం కన్నా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక బోల్డ్ గా మాట్లాడతారు, ఏదైనా బోల్డ్ గా చేస్తారు. మరి ఆయనతో సినిమా అనేటప్పటికి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను ఫస్ట్ ఆయన మాట్లాడేటప్పుడు నేను పోయినమ్మా. ఆయన ఎవరి ఏమో మాకు తెలియదు, కానీ ఆయన ఒక చెల్లెలాగా మరి ఈ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, మరి ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన అయితే ఒక సిస్టర్ లాగానే చూసాడు ఆయన. అంతే. ఎట్లా ఉంటది ఆయన బిహేవియర్, ఎట్లా ఉంటది ఆయన మాటలు ఎట్లా ఉంటాయి అని నేను పోయినా. తర్వాత సెకండ్ అప్పుడు అబ్బాయి పోయిండు, ఒక సిస్టర్ లాగా అంటే సిస్టర్ లాగానే చూశాడు. ఓకే. నాకైతే అక్కడ ఆయన అప్పుడు నేను అన్నా కూడా, నేను సార్ మిమ్మల్ని అందరూ ఏదేదో అంటారు, చాలా గ్రేట్ సార్, మీరు ఏదైనా దగ్గర వరకు వస్తేనే తెలుస్తుంది అని నేను నమస్కారం చేసిన. అమ్మా సరే అమ్మా, మీకైతే నమ్మకం అయింది కదా, ఓకే పో, మీ కూతుర్ని నేను ఇట్లనే ఆయన మాట తీరే అంత కదా, మీ కూతుర్ని నేను చాలా గొప్పగా ఇది చేస్తా అని మాట్లాడేడు. ఆయన కూడా మొక్క మీద మాట్లాడతాడు. అవును, అట్లనే మాట్లాడేడు. అనగానే అప్పుడు నాకు నమ్మకం అనిపించింది, చేస్తానా చేయనా అని అన్నప్పుడు నేను అన్నా, నాకైతే నమ్మకమే అమ్మా, చాలా మంచివాడు, నువ్వు చేయొచ్చు అని చెప్పిన. అంటే ఇక ఆమె కొన్ని అగ్రిమెంట్ లాగా, నేను ఇట్లా అయితే ఇంతవరకు అయితే నేను నటించగలుగుతా అట్లాంటివి మాట్లాడుకొని సెట్ చేసుకున్నది చేసి. ఓకే. మీరు జార్జ్ రెడ్డి ఫస్ట్ మా అమ్మాయికి యాడ్ ఫిల్మ్ చేసేది, యాడ్ ఫిల్మ్ ఫస్ట్ యాడ్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్ ఒక 2-3 చేసింది. చేసిన తర్వాత అవి చూసి జార్జ్ రెడ్డిలో అవకాశం వచ్చింది, పిలిచారు. జార్జ్ రెడ్డిలో చెల్లెల పాత్ర వచ్చింది, చేసిన దాంట్లో. తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాలకృష్ణ కథానాయకుడు, బాలకృష్ణ వాళ్ళు కాల్ చేసి చిన్న పాత్ర ఇచ్చినారు. ఎన్టీఆర్ పెద్ద యాక్టర్ తో చిన్న క్యారెక్టర్ వచ్చినా సరే హ్యాపీ. తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ అని ఒకటి, తర్వాత ఈ దిశ అని ఎన్కౌంటర్, ఇది ఒకటి తీసినాడు. 2 ఫిల్మ్ చేసింది. తర్వాత కూడా ఇంకొక 5-6 ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు నచ్చలే, కథ విధానం నచ్చలే, ఒప్పుకోలేదు, సినిమాలు అవి ఒప్పుకోలేదు. డ్రెస్సింగ్ కాడ అది కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు మనకు వద్దని ఒప్పుకోలేదు. అంతట్లే మళ్ళీ ఈ లా చేసింది. తర్వాత ఆఫీస్ పెట్టుకుంది ఒకటి, పిల్లలను చదువుకోవడానికి బయటికి విదేశాలకు పంపించడం, సర్వీస్ చేయడానికి మళ్ళీ పార్ట్నర్ పెట్టి ఉంది. ఆఫీస్ పని చూసుకోవడము, మళ్ళీ చారిటీ ఉంది కదా, చారిటీ పనులు చూసుకోవడము, ఆశా ఫౌండేషన్ పెట్టి అది చూసుకోవడము, అనాథాశ్రమాలలో వెళ్ళడం, వాళ్ళకు వీక్లీ సండే వెళ్తుంది, వెళ్ళి ఒకసారి వాళ్ళకు ఫుడ్ తినిపించడము, వాళ్ళకి ఏమన్నా బర్త్డే అయితే పిల్లలకు బర్త్డేలు చేయడము, వాళ్ళకు క్లాత్స్ బట్టలు కొనియడము, ఇవన్నీ చేస్తే సేవ చేస్తే ఇవన్నీ బాగా బిజీ అయిపోయింది. సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇవన్నీ చూసి బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినారు, సెలెక్ట్ అయిపోయింది. సరే మనకు అదృష్టం, మంచి ఆఫర్ వచ్చింది, మంచి ప్లాట్ఫామ్, దొరకదు అందరికి, మనకు వచ్చింది. సరే ట్రై చేస్తాం. 5-6 రోజుల ముందు కూడా పోనా వద్దా అని ఒక వారం రోజులలోనే రెడీ అయినాం మేము. అంతసేపు కూడా ఆలోచించింది, పోవాలా వద్దా అని ఆలోచిస్తే వాళ్ళందరూ మళ్ళీ తొందరగా అప్పుడు డిసైడ్ అయినాక షాపింగ్ కానీ ఏది కానీ మా కోడలు వీళ్ళందరూ సపోర్ట్ చేసి రెడీ చేసి పంపించారు.